దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడు అంటే ఇష్టం. మన భాషలో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు. చిన్నతనం నుంచి దేవుడి పిచ్చే. దేవుడిని ఎవరు ప్రేమిస్తారో, దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో, దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుణ్ణి ఆకర్షిస్తూ ఉంటారు. ఎందుకయ్యా వాళ్ళకి ఆకర్షించబడుతున్నావు నువ్వు అంటే, వాడు నన్ను ప్రేమిస్తున్నాడు రా, వాడికి నేనంటే పిచ్చి, ఆమెకి నేనంటే చాలా ఇష్టం, నన్ను ప్రేమించే వారిని నేను కనిపెడతాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు. కొంతమంది 90% నన్ను ప్రేమిస్తారు, కొంతమంది 70% ప్రేమిస్తారు, కొంతమంది 50% ప్రేమిస్తారు, కొంతమంది 25%, కొంతమంది మరి 10% ప్రేమిస్తారు. కొంతమంది అయితే మరీ దారుణం, యూజ్ అండ్ త్రో. సమస్యలు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా అంటే దేవుడి కాళ్ళు పట్టుకుందాం, తీరినయా బై బై చెప్దాం అనే టైప్. ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు. దానియేలు అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు దానియేలు అంటే దేవుడికి ఇష్టం అంటే, దానియేలుకు దేవుడు అంటే ఇష్టం. ఏబంటే దేవుడికి ఇష్టం. ఎందుకు ఏబంటే దేవుడికి ఇష్టం అంటే, ఏబుకు దేవుడు అంటే పిచ్చి. సమస్తం ఈటుపుచ్చినా సరే ఒక మాట మాట్లాడాల. తిట్టమని చెప్పిన వాళ్ళని తిట్టు పంపించాడు. అన్ని మేళ్ళు అనుభవించాను, ఒక కీడు అనుభవించతా కదా కానీ ఆయనకే స్తోత్రం అన్నాడు. ఎందుకు ఈ భక్తులంటే ఆయనకి ఇష్టం? యోసేపు అంటే ఎందుకు దేవునికి ఇష్టం అంటే, యోసేపుకు దేవుడు అంటే ఇష్టం. ఇప్పుడు మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే, ఆయనంటే మీకు ఇష్టం కాబట్టి. మీకు ఆయన ప్రపంచం.